ఇక హైదరాబాద్ మాదాపూర్లో అమానుష ఘటన బయటకొచ్చింది. అనారోగ్యంతో భర్త మరణించిన తర్వాత కోడలిని ఇంట్లోకి రానివ్వలేదు అత్తింటి వారు. దీంతో న్యాయం చేయాలంటూ 20 రోజులుగా ఇంటి బయటే ఉంటుంది బాధితురాలు దీనకుమారి. భర్త పీటర్ మరణించడంతో ఇప్పుడు తాను రోడ్డుపై పడ్డానని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. కొడుకు పోయాక నీతో సంబంధం లేదంటున్నారని తాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు పిల్లలు తమ వారసులే అనడానికి DNA రిపోర్ట్ చూపించాలని డిమాండ్ చేస్తున్నారంటున్నారు. తనకు తన పిల్లలకు న్యాయం చేయాలని కోరుతోంది బాధితురాలు. ఇదే విషయంపై పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. అయితే పోలీసులు కూడా DNA రిపోర్ట్ కావాలంటున్నారని బాధితురాలు చెబుతోంది. చూడండి ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి అక్రమ్ లైవ్ ద్వారా అందిస్తారు. అక్రమ్ మనం చూస్తున్నాం, ఇటు తన భర్త చనిపోయాక కోడల్ని ఇంట్లోకి రానివ్వట్లేదు అత్తమామలు. మరి ఘటనకు సంబంధించి అసలు పోలీసులు ఏం చెప్తున్నారు? ఇటు DNA రిపోర్ట్ కావాలని అడుగుతున్నారు కాబట్టి ఇటు మరి తను ఏం చెప్తోంది? డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ఎస్ ప్రసన్న, భర్త చనిపోయిన తర్వాత అంత్యక్రియలు కూడా అవన్నీ కూడా పూర్తి చేసుకొని తిరిగి కూడా అత్తమామల ఇంటికి వస్తే అత్తమామలు ఇంట్లోకి రానివ్వకుండా బయటికి గంటేసి అటు భార్యను అదేవిధంగా ఇద్దరు చిన్నపిల్లలను బయటికి గెంటేసి అసలు నీకు మా కొడుక్కి ఎలాంటి సంబంధం లేదంటూ కూడా వాళ్ళని బయటికి గెంటేశారు. దాంతో బాధితురాలు చాలా రోజుల నుంచి వెళ్ళి ఇంటి బయటే తను జీవనం కొనసాగిస్తుంది. తర్వాత ఇలా న్యాయం చేయండి, అత్తమామలు మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు అంటూ కూడా బాధితురాలు మాదాపూర్ పోలీసులను ఆశ్రయించిన పరిస్థితి. ఆశ్రయించిన తర్వాత పోలీసుల మాట తీరే కానీ పోలీసుల వైనమే కానీ పూర్తిగా కూడా డిఫరెంట్గా ఉంది. అంటే వాళ్ళు కూడా ఏమంటున్నారు అని అంటే అసలు మీకు మీ హస్బెండ్కి పెళ్లి జరిగినట్టు దానికి సంబంధించినటువంటి డీటెయిల్సే కానీ అవన్నీ సర్టిఫికెట్లు కానీ అవన్నీ కూడా తీసుకురండి. అదేవిధంగా మీ అత్తమామలు అడుగుతున్నట్టు DNA టెస్ట్, చిన్న పిల్లలు ఉన్నటువంటి DNA టెస్ట్, నా కొడుకే పుట్టారంటూ కూడా చెప్తున్నారు కదా, ఆ DNA టెస్ట్ తీసుకొస్తేనే మీకు న్యాయం జరుగుతుంది కోర్టులో అంటూ కూడా చెప్తున్నారంటూ కూడా బాధితులు చెప్తున్నారు. PSకి వెళ్తే వాళ్ళకి ఒక లెటర్ కూడా రాసిచ్చారు. ప్రస్తుతం మనతో లెటర్ కూడా ఉంది. ఈ లెటర్లో కూడా స్పష్టంగా ఏమేమి కావాలి ఇవన్నీ ఉంటేనే మీకు మీ హస్బెండ్ మీకు మ్యారేజ్ అయినట్లు దానికి ప్రూఫ్ ఉంటుంది, అప్పుడే మేము మీకు ఏమైనా న్యాయం చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో బాధితురాలు దీనకుమారి ఉంది. అసలు ఏం జరిగిందని కనుక్కుందాం. అమ్మ చెప్పండి, మీకు పరిస్థితి ఇలా ఉంది అని మీరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు మీతో ఏం చెప్పారు? కరెక్ట్గా మీ పోలీస్ స్టేషన్కి వెళ్ళంగానే ఏం జరిగింది? అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళంగానే సార్ పోలీసు వారు అడిగారు మమ్మల్ని. అడిగితే మేము చెప్పాము ఏంటి పరిస్థితి అనేసి అన్నారు. మా హస్బెండ్ చనిపోయారు సార్, మేము అక్కడ కార్యక్రమం చేసుకుని ఇంటికి వచ్చేసరికి ఇట్లా తాళాలు వేసేసుకున్నారు సార్ మమ్మల్ని. మరి ఇంట్లోకి రానివ్వట్లు మాకు ఇంట్లోకి వెళ్ళే మార్గం చూపించండి అన్నాం మేము. అనేసి అంటే మా మామని పిలిచారు. మా మామని పిలిచి ఏమే పెద్ద మనిషి ఈమె ఎవరు అని అడిగారు మమ్మల్ని. ఎవరని అడిగితే మా మామయ్య అన్నాడు ఈమె ఎవరో మాకు తెలియదు అన్నారు. అన్న తర్వాత మరి పెద్ద మనిషి మరి చెప్పు ఈమె ఇక్కడ నుంచి ఉంది కదా ఈరోజు మరి న్యాయం కోసం వచ్చింది, మరి ఏం చెప్పాలి ఆమెకు చెప్పంటే ఈమె ఎవరో మాకు తెలియదు సార్ అనేసి అన్నారు. అనేసి అని పిల్లల్ని అడిగారు. పిల్లల్ని అడిగితే పిల్లలు మా మనవాళ్ళు కాదు, మా కొడుకు పుట్టలేదని మా మామయ్య అన్నారు. మా అన్నయ్యకి పుట్టలేదని మా మరిది గారు అన్నారు. మా మరిది గారు అన్న తర్వాత మేము ఇంకా పోలీసు వారు అడుగుతాను ఉన్నారు, చెప్పండి మరి అనేసి అంటే మీరు ఎక్కడ ఉంటున్నారు అమ్మ? ఇప్పుడు దాకా 3 సంవత్సరాలు ఇంట్లో ఉంటున్నానంటే చెప్పాను. ఇంట్లో ఉన్నానంటే ఏ పేద మనిషి మరి ఇంట్లో ఉంటుంది అంటకంటే ఇంట్లో ఉంటుంది. మేము తెచ్చుకున్నాం, మా కొడుకు హెల్త్ బాగాలేక మేము తెచ్చుకున్నాం చూపించడానికి. ఇప్పుడు మా కొడుకు లేడు, మా కొడుకు లేనప్పుడు ఏమెందుకు అనేసి అన్నారు. అట్లా అంటారా? ఎక్కడన్నా పాస్టర్ గారు అయి ఉండి ఏ బైబిల్లో రాసి ఉంది మేము కొడుకు చనిపోయినాక కోడల్ని ఇంట్లో నుంచి గంటెమ్మని ఏ బైబిల్లో రాసి ఉందని సార్ అడిగారు. అడిగిన తర్వాత వాళ్ళు ఏం చెప్పకుండా గుండెపోటు వస్తుందని బయటకు వెళ్ళిపోయారు. వాడు గుండె పట్టుకుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత సారు అమ్మ మరి వీళ్ళ మాట వినట్లేదు కాబట్టి మేము చూసాము, వాళ్ళు మాట వినట్లా, నువ్వు మరి ఈ టెస్టులు చేయించుకుని కోర్టులో ప్రూవ్ చేసుకోండి అనేసి అన్నారు సార్ మమ్మల్ని. పోలీసులు ఇవన్నీ రాపించి కోర్టులో ప్రూవ్ చేసుకోండి అన్నారు. ఎందుకు వాళ్ళు న్యాయం చేయరంటారా? ఏం చెప్పారు అసలు? వాళ్ళు న్యాయం చేయమన్నారా? కంప్లైంట్ తీసుకోమన్నారా? కంప్లైంట్ తీసుకోము మేము, మీకు న్యాయం ఇక్కడ ఏం జరగదు, మేము కంప్లైంట్ మేము తీసుకోము. మేము ఇది ఆస్తి తగాదాలు సివిల్ మ్యాటర్ అవుతుంది అనేసి అంటే ఆస్తి కాదు సార్, మేము ఉన్న ఇంట్లో మేము ఉండాలి, మాకు పిల్లలకి ఏ రక్షణ లేదు. ఆడపిల్లని నెట్టుకుని వచ్చావంటే నువ్వు ఎక్కడైనా పోమ్మా, ఎక్కడైనా పని చేసుకుని బతుకు అనేసి అన్నారు. ఎక్కడ పని చేసుకుని సార్ ఆడపిల్లని నెట్టుకుని రక్షణ లేదు నాకు అనేసి అని మేము రక్షణ ఎట్లా కల్పిస్తామమ్మా మీకు అనేసి అని పోలీసు వాళ్ళని ఈ కాగితం తీసుకెళ్ళి నేను చెప్పినట్టు ఇవన్నీ చేపించుకుని వచ్చి మా కోర్టులో ప్రూవ్ చేసుకోండి, మీకు వస్తుంది న్యాయం జరిగింది, మేము ఎక్కడైతే ఏమీ చేయలేము అనేసి చెప్పారు సార్.
ఓకే, అంటే ఇప్పుడు మీరు చూపిస్తున్నాడు ఏదైతే మీకు పోలీసులు రాసి ఇచ్చినటువంటి లిస్ట్ ఇవన్నీ ఉంటేనే మీకు న్యాయం జరుగుతుంది కోర్టులో అని. ఇందులో స్పష్టంగా ఆ చివరిన డిఎన్ఏ కూడా అని రాశారు. ఇది కూడా పోలీసులు టెస్ట్ చేసుకోమని చెప్పారా మీకు? పోలీసు వాళ్ళు డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు చెప్పారు డిఎన్ఏ టెస్ట్ చేయించుకుని వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు. లేకపోతే అమ్మ నీ మీద నమ్మకంతో చెప్తున్నాము, ఇది నమ్మకం బొమ్మ అయిపోతుంది, మేము ఏం చేసేది లేదు, చేసుకుని కోర్టులో ప్రూవ్ చేసుకున్నాను ఒకటే మాట చెప్పేసి పంపించేసారు సార్ మమ్మల్ని అక్కడ నుంచి. మా మక్కలు కూడా ఉండలేదు సార్ మమ్మల్ని అసలు పోలీస్ స్టేషన్ లో కూడా ఉండనివ్వలేదు. మీరు ఇది పట్టుకొని ఇందులో ఈ లిస్ట్ లో ఉన్న తీసుకెళ్లి కోర్టులో చూపించుకోండి. కోర్టులో చూపించుకోండి. అంతవరకే అక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ సామాన్లు ఏమున్నాయి మీరు తీసుకుని బయటకు వెళ్ళిపోండి. మీరు అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. మీరు అక్కడ ఉన్న లెక్క అయితే కనుక మీరు వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని ఏమైనా చేయొచ్చు. మీరు అక్కడ ఉండడం కరెక్ట్ కాదు. మీరు ఇమ్మీడియట్గా ఎక్కడైనా చూసుకుని సామాన్లు ఎట్టుకుంటే టైం ఇవ్వండి అంటే టైం లేదు, ఏం లేదమ్మా. టైం అంటే ఇప్పుడు ఎక్కడ టైము మీరేమైనా చేసుకున్న తర్వాత మీరు ఎక్కడైనా పిల్లల్ని పెట్టుకుని వాచ్మెన్ డ్యూటీ చేసుకున్నాను బతకండి. మీ మామయ్య ఎక్కడికి వెళ్ళండి, చర్చికి వెళ్ళండి. మీరు చుట్టుపక్కల పని చేసుకుని బతకండి. మీరు ఎక్కడైనా మీ మామగారు అత్తగారు ఎందుకు మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి గెంటేస్తున్నారు? వాళ్ళకు మిమ్మల్ని చూసుకుని అంత స్తోమత లేదా? అసలు ఏమంటున్నారు? అసలు మీ మామగారు ఏం చేస్తారు? మా మామగారు పాస్టర్, జెరూసలేం చర్చ్ మా మామగారు పాస్టర్. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు కూడా అదే చర్చికి వెళ్ళాం మేము. పిల్లల్ని పెట్టుకుని అదే మా బాబుని పాపని కూడా వాళ్ళ స్కూల్కి తీసుకొచ్చేవాళ్ళు. చాలా వరకు కూడా మా మామయ్య గారే చూసుకున్నారు. మా హస్బెండ్కి హెల్త్ బాగానే ఉంది. ఇక్కడికి వచ్చినాక హెల్త్ బాగాలేదు. మా హస్బెండ్కి హెల్త్ బాగపోయేసరికి అప్పటి నుంచి ఇక్కడ నుంచి హాస్పిటల్కి మామయ్య తీసుకెళ్లారు, తీసుకొచ్చారు. మళ్ళీ కొంచెం రికవర్ అయింది. మళ్ళీ తర్వాత జాండీస్ వచ్చింది. జాండీస్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను హాస్పిటల్ మా మామయ్య స్వయాన్ని తీసుకెళ్లి హాస్పిటల్ జాయిన్ చేసి వచ్చారు. వచ్చిన తర్వాత నేను అక్కడే మా ఆయన పెట్టుకుని 25 days హాస్పిటల్లో ఉన్నా. నేను లాస్ట్ చనిపోయే 1 day ముందు వచ్చి మా మర్దలు ఇద్దరు మా హస్బెండ్ని నోట్లో పైప్ పెడితే డాక్టర్లు చెప్పారు ఈ పైప్ పెడితే కనుక చనిపోతాడు, మనిషి బతకరు అని చెప్పారు. చెప్పినా కానీ పెట్టమని చెప్పారు మా మర్దలు ఇద్దరు. మా మర్దలు జాకోబు డేవిడ్ పెట్టమని సరే మేము ఇట్లా చెప్పాము. మరి సంతకం పెట్టిన సంతకాలు వాళ్ళే పెట్టారు. అది పెట్టిన కొద్దిసేపటికి మా ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు నువ్వే చంపేసివని నా మీద నిందేస్తున్నారు. అది కాకుండా ఈమె పలానోడు ఉన్నాడు, పలానోడు వేరే వాడితే ఫోన్ మాట్లాడుతుంది, వేరే వాళ్ళు మాకు చెప్పారు అనేసి అంటున్నారు. ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇన్ని రోజులు సేవ చేస్తే తనకి నన్ను బ్లేమ్ చేస్తున్నారు. ఈ రోజు చనిపోయి 1 రోజు ముందు వరకు నాతో బాగానే ఉన్నారు అందరూ. ఆ చనిపోయిన తర్వాత కర్మకాండలు అన్ని వాళ్ళు జరిగించారు. నేను అక్కడే ఉన్నా ఇన్ని రోజులు కూడా. అక్కడ నుండి వచ్చిన తర్వాత నన్ను ఇంటికి వచ్చి తాళం తీయమన్నందుకు మీరు ఎట్లా వచ్చారు అట్లా వెళ్ళిపోండి, మిమ్మల్ని ఎవరు రమ్మంటే వచ్చారని వల్గర్గా మాటలు బూతులు తిట్టి మమ్మల్ని చంపడానికి వచ్చారు. మా మర్ది మా తోటకోళ్ళు మా 2 మర్దులు చంపడానికి వచ్చి మమ్మల్ని నైట్ మొత్తం ఇక్కడ ఉండేలే. ఈ రోజు వరకు కూడా మాకు తిండి లేదు, ఏమి లేదు. 5 రూపాయల భోజనం పిల్లలు కూడా తినలేకపోతున్నారు అన్న. ఈ దోమల్లో ఒక లైట్ ఉండదు, ఏముండదు. ఇదే చీకట్లో మా పరిస్థితి ఇట్లా ఉంది. మా పరిస్థితి ఇదే చీకటి. ఇక్కడ వండుకుంటాం. ఈ రోజు పెట్టుకున్న బట్టలు ఇయ్యలేదు, మాకు సామాన్లు ఇయ్యలేదు, తాగడానికి వాటర్ లేవు. 18 రోజులు అవుతుంది మేము ఇక్కడికి వచ్చి. ఒక్కరు చంకస్సులు వస్తున్న ఒక్కరు న్యాయం చేయట్లా. అందరినీ భయపెట్టిస్తున్నారు మా దగ్గరికి రాకుండా. పిల్లల్ని పెట్టుకుని నాకు చిన్న పిల్ల ఉంది, ఆ పిల్ల మెచ్యూర్ అయింది. ఆ పిల్లకి కనీసం డేట్ వచ్చిన బట్టలు మార్చుకోవడానికి కూడా సౌకర్యం లేదు. సీసీ కెమెరాలు బిగించారు మా దగ్గర. మేము పడుకునే కేసు మాట ఎటువంటిది నైట్ అయ్యేసరికి మొత్తం తిరుగుతారు మా దగ్గరికి. ఎవరు వస్తున్నారు ఏంటని మా మధ్యలో మా మామ మొత్తం అంతా తిరుగుతున్నారు ఇంటి చుట్టూరు. మాకు రక్షణ లేదు. మాకు ఈ రోజు ఎవరు వచ్చి ఏది చేసినా మాకు పట్టించుకున్న వాళ్ళు లేదు సార్. అందుకని నేను మీడియాని ఆశ్రయించాను, మేడం గారిని కూడా ఆశ్రయించాను. మేడం గారు ఈ రోజు వచ్చారు. నాకు మీరు ఏదన్నా న్యాయం చేయండి. నా పిల్లలకి నేను ఉండడానికి స్వెటర్ కల్పించండి, నాకు నా పిల్లలు చదువుకోవడానికి కల్పించండి. ఇదే సార్ రేవంత్ రెడ్డి చంద్రబాబు గారు నాయన్ని ఇదే కోరుకుంటున్నాం సార్. ఏదన్నా ఒక న్యాయం జరిగించండి సార్. లేకపోతే వాళ్ళు మా ఇంట్లో వద్దు అంటే కనుక నేను ఏదో ఒకటి చేసుకుని ఇక్కడే చచ్చిపోతాను సార్. ఇంకా నాకు ఏది లేదు సార్. సో అది వింటున్నాం కదా, భర్త చనిపోయిన తర్వాత తన మామ ఒక పాస్టర్ అయి ఉండి 10 మందికి బోధన చెప్పాల్సినటువంటి వ్యక్తి సొంత కోడల్ని పిల్లల్ని అసలు నీకు మా కొడుకులకు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా బయట గెంటేశారు. ఒకసారి మా కెమెరామెన్ గౌరవ్ చూపించే ప్రయత్నం చేస్తారు. ఒకసారి చూడండి, ఇల్లు లోపల ఎక్కడో ఉంది, బయట వారికి సంబంధించినటువంటి అటు వంట సామాగ్రి కానీ ఫ్రిడ్జే కానీ వాళ్ళ బట్టలే కానీ కట్టు బట్టలతో కూడా అన్నింటిని కూడా బయటికి పంపించేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఫైనల్ గానైతే సో మనం చూస్తున్నాం కదా, మొత్తంగా న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు సైతము ఇలాంటి ప్రూఫ్స్ డిఎన్ఏ లాంటి ప్రూఫ్స్ తీసుకొని మీరు కోర్టుకి వెళ్తే తప్ప మీకు న్యాయం జరగదు, మేము మీకు ఎలాంటి న్యాయం చేయలేము, మీరు ఇవన్నీ పట్టుకొని కోర్టుకి వెళ్ళండి, డిఎన్ఏ టెస్ట్ చేసుకోమని కూడా పోలీసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వెంటనే న్యాయం చేయాలి, పోలీసుల అనడం ఏంటి అంటూ కూడా బాధితురాలు ఆవేదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.